తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ కూటమి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని మోదీ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని కాకినాడ జనసేన పార్టీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుకుదురు కరప గ్రామంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి నారాయణరావు, తుమ్మలపల్లి మాచారావు, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. పర్యటన చేస్తున్నాం. ప్రజలే ఇక్కడ కార్యకర్తలుగా మారి ప్రజలే ఇక్కడ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కలిసి ప్రచారాన్ని తారకలతో ముందుకు తీసుకెళ్తున్నారు. కాకినాడ పార్లమెంటు గురించి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్నారు, ఎన్డీ శ్రీనివాస్ని గెలిపించండి. కాకినాడ పోర్టుని కానివ్వండి, లేకపోతే ఎస్సీజెడ్ కానివ్వండి, ఫిషింగ్ హార్బర్ కానివ్వండి, నేషనల్ కలెక్టివిటీని అన్నిటికీ కూడా ఎన్డీఏ అభ్యర్థి అయిన టీటీఎం తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారే కాకినాడ అభివృద్ధికి హామీ ఇచ్చారు. నిజంగా అది ఎంతో అదృష్టంగా భావిస్తూ ప్రజలు కూడా దాన్ని మంచి అదృష్టంగా, మంచి అవకాశంగా భావిస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ అంజని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్రణీత 35వ డివిజన్లోని మన్సుబ్ వీధి, దంటువారి వీధి, దూసర్లపూడివారి వీధి, నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంతాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో తన తండ్రి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ తన తండ్రి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించాలని ఆమె ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఆమె వెంట స్థానిక నేతలు బెండా విష్ణు, గోవిందు, హరి, ఏడుకొండలు, శ్రీను, కుమార్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాగా సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ నాన్నగారే వస్తారు అని చెప్పి మా అందరికి ధైర్యం ఇస్తున్నారు. నాన్నగారు పట్ల చూస్తే ఇక్కడ కాకినాడలో చాలా అభివృద్ధి చేశారు. శానిటేషన్ పరంగా ఏంటి, రోడ్స్ పరంగా ఏంటి, మేము అసలు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళం మేము ఎవ్రీ 2 months వచ్చేసుకొచ్చినా ఇక్కడ చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. అండ్ అసలు కాకినాడ ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయడం అండ్ వన్ ఆఫ్ ద నీటెస్ట్ సిటీ టు అండ్ కంఫర్టబుల్ సిటీ టు స్టే ఇన్ అని చెప్పి ప్లేస్ వచ్చింది. సో అదంతా నాన్నగారి వల్లనే సాధ్యమైంది. నాన్నగారిది ఇప్పుడు గెలిచిన తర్వాత మేజర్ ముఖ్యమైన హామీ ఇచ్చింది ఏంటంటే 30,000 మందికి ఇల్లు కట్టించి ఇవ్వడమే నాన్నగారి ప్రథమ ధ్యేయం. డిసెంబర్ 2025 కల్లా అందరికీ ఇల్లులు అందిస్తానని చెప్పి నాన్నగారు హామీ ఇచ్చారు. జగన్నాయకపురం ఫ్లైఓవర్ కూడా కట్టిస్తానని చెప్పి అది కూడా హామీ తీసుకున్నారు. మెడికల్ పరంగా కూడా ఈఎస్ఐ హాస్పిటల్ తెప్పించారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. సో నేను ప్రజలందరినీ కోరుకుంటుంది ఒక్కటే, మీకు అభివృద్ధి కావాలి అంటే మళ్ళీ ద్వారంపూడిగా రావాలి. అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి నాన్నగారిని గెలిపించాలని కోరుతున్నాను. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు వైసీపీపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతోందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఒక్క ఛాన్స్ అని అధికారం చేపట్టి ఇసుక, మద్యం, ల్యాండ్ మాఫియాతో రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. యలమంచిలి మండలం వద్దిపర్రు, నేరేడుమిల్లి గ్రామాల్లో ఇంటింటికి సైకిల్ యాత్ర చేపట్టి కూటమిని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి పాదయాత్రలో వద్దిపర్రు, నేరేడుమిల్లి గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి మా జీవితాలంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ముంచేశాడు. ఇప్పుడేదో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే శాండు, ల్యాండు, మైను, లిక్కరు అన్నీ కూడా
లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసేశాడు. తప్పు జారి ఇంకొకసారి కనుక ఆయన అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా లూటీ చేయడానికి అన్ని ఖాళీ అయిపోయినాయి కాబట్టి, ఇంకా ప్రభుత్వ ఆస్తులు లేవు కాబట్టి ప్రైవేట్ ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి కన్నుపడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఈయన యాక్ట్ తీసుకొచ్చాడు. తప్పు జారి మళ్ళీ ఒక అవకాశం కనుక ఈయనకి ఇస్తే మరి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసుకుని ప్రజల యొక్క ప్రైవేట్ ఆస్తులు తరతరాలుగా సంపాదించుకునేటువంటి ఆస్తులు అంటే అది పేదవాడైనా మధ్యతరగతి వాడైనా ఇంకొకరైనా వాళ్ళ భూముల మీద కానీ వాళ్ళ ఇళ్ళ మీద కానీ వాళ్ళ స్థలాల మీద కానీ వాళ్ళ పొలాల మీద కానీ అన్నిటి మీద కూడా సమస్తమైన హక్కులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన చేతుల్లోకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తీసుకుంటూ ఉన్నారు. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం డి హీరేహల్ మండల కేంద్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఓటును అభ్యర్థించారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవాలి, న్యాయం నిలబడాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరనే భయము ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఒక అరాచక పరిపాలనను చూశారు. అభివృద్ధి లేని దుష్ట పాలనను అనుభవిస్తా ఉన్నారు. అందువల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, భావితరాలు కూడా ఈ రాష్ట్రంలో బతకగలగాలంటే, మెరుగైన వేతనాలు రావాలంటే, ఉద్యోగ అవకాశాల కల్పన జరగాలంటే, పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి. ఆయన అయితేనే బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, దళితులకు, మైనార్టీలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో జరుగుతున్న ఎన్నికల్లో మా సూపర్ 6 పథకాలు కూడా బ్రహ్మాండంగా ప్రజల్లో ప్రభావితం చేస్తా ఉన్నాయి. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలని సామాన్యులు సైతం ఈరోజు అనుకుంటా ఉన్నారు. కాబట్టి మా గెలుపు నల్లేరు మీద నడకలాగానే ఉంటుంది. అదే సందర్భంలో రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఈసారి ఎన్నికల్లో నా ప్రత్యర్థి మెట్టుగోవిందరెడ్డి పైన 50,000 పైచిలకు మెజార్టీతో విజయం సాధించాలనేది నా లక్ష్యం. నా లక్ష్య సాధనలో నాకు లభిస్తున్న ఈ ప్రజాదరణను చూసిన తర్వాత ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తానని నేను నమ్ముతా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. నేను చేసిన అభివృద్ధి మళ్లీ గెలిపిస్తుందంటూ ధీమా. పరిటాల సునీత ప్రచార వాహనంపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడి. ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాష్ట్రంలో సంక్షేమ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి. ఎన్నికల కమిషన్ స్వయంగా పర్యవేక్షించాలన్న చెల్లం ఆనంద్ ప్రకాష్. యలమంచిలి మండలంలో నిమ్మల రామానాయుడు విస్తృత ప్రచారం. ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందంటూ ఆనందం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.